ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శిస్తున్న తీరు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అనుభవం లేకుండా మంత్రి పదవులు సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజలకు మేలు చేసే విధంగా తన పనులు చేసుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారితో మొదలైన జనసేన పార్టీ, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు జాయిన్ అయ్యాక గత 10 ఏళ్లుగా చిన్నగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గెలిచేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా 10 ఏళ్లుగా పార్టీపై లేవలేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు, మోడీ గారితో పొత్తు పెట్టుకుని గెలిచి చూపించడం కాదు, పొత్తులో భాగంగా తనకొచ్చిన 21 సీట్లను గెలిపించి ఆంధ్రకి షాక్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి అండ అవసరం లేకున్నా పొత్తు ధర్మం పాటిస్తూ జనసేనకు సేనానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు చంద్రబాబు గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తర్వాత బలమైన పార్టీగా జనసేన ఉంది. గత ప్రభుత్వం ఓడిపోయి కనీసం ప్రతిపక్షంలో కూడా నిలబడలేకపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగిపోతోంది. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి తాజాగా దేశ రాజకీయ నాయకులు కాల్ చేస్తూ ఉన్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా జనసేనలో బలమైన నాయకులు లేరు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నాదెండ్ల లాంటి నాయకులు తప్ప. కానీ ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ వెయిట్ పెరుగుతోంది. కారణం వైసీపీ పార్టీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళంతా జనసేన వైపు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.